శ్రీరామ శ్రీమాత్రే నమః. యశో నామరూపాభ్యాం వ్యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణాస్తంసాం సర్వతో జయమంగళం. విశ్వేశ్వరాయ నరకాంతక కారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు ఈ ఛానల్ ద్వారా జ్యోతిష్య శాస్త్రపరంగా నవగ్రహాల తాలూకా ప్రభావాన్ని మీకు తెలియజేశాను. నేను మీకు సుపరిచితుండే. అయితే ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పర్వదినాలు. ఈ పర్వదినాలు శివునికి అత్యంత ప్రీతికరమైనవని చెప్పేసి మన వేదవాంగ్మయం తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ నెల్లాళ్ళు మనం పరమేశ్వరుని ఆరాధించినట్లయితే మనకు ఉండేటువంటి అనేక రుగ్మతలు తొలగి ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయన్నది మనకి వేదవాంగ్మయం తెలియజేస్తుంది. అయితే శివుని తాలూకా కథలు చాలా గొప్పగా ఉంటాయి. అది సంస్కృత పరిజ్ఞానం తెలిసిన వాళ్ళకి అవన్నీ కూడా అర్థమవుతాయి. మనకు ఆ పరిజ్ఞానం కొంతవరకు లోపించింది కనుక అవి అలతే పదాలతో పెద్దలు చిన్న చిన్న కథల రూపంలో మనకు అందించగలిగారు. ఈ నెల్లాళ్ళు కూడా ప్రతిరోజు ఒక శివుని తాలూకా కథ మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవాళ ఒక కీలకమైనటువంటి సమాచారం శివుని తాలూకాది మీకు అందించాలనే సంకల్పంతో ఉన్నాను. అయితే మనకి వేదవాంగ్మయంలో భూమి మీద నలుగురు దేవతలు ఉంటారట. ఆ నలుగురు దేవతలు ఎవరంటే తల్లి, తండ్రి, గురువు, అతిథి. అందుకే మన సంధ్యావందనంలో కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటూ మనకి యజ్ఞోపేతం వేసేటప్పుడు పెద్దలు మనకి ఉపదేశిస్తారు. బ్రహ్మ ఒక బొమ్మగా ఆలయంలో ఉంటాడు. అమ్మ తలలో ఒక అణువుగా మనలోనే ఉంటుంది. కాబట్టి బ్రహ్మ కంటే అమ్మే గొప్పది అంటారు చాలా మంది శాస్త్రజ్ఞులు, మహానుభావులు, గొప్ప పండితులు. అలాగే తర్వాత తండ్రి. తల్లి నడక నేర్పుతుంది, తండ్రి నడవడక నేర్పుతాడు బిడ్డలకి. కాబట్టి తండ్రి గొప్పవాడు అంటుంది. తర్వాత ఆచార్య దేవోభవ, గురువు. మనకి సన్మార్గంలో నడిపించి మంచి మాటలు చెప్పి మనకి ఒక మంచి మార్గంలో పెట్టేటువంటి వాడు గురువు. ఆ గురువుని తాలూకా రుణం ఎవరు తీర్చుకోలేరు. అయితే భగవంతుడు మనకి ఆయువుని ప్రసాదించి తిరిగి తీసుకుంటాడు. గురువు మనకి విద్యను ప్రసాదించి ఏమీ ఆశించడు, తిరిగి తీసుకోడు. అందుకే గురువే గొప్ప, దేవుడి కంటే గురువే గొప్ప అంటుంది. ఇక అతిథి దేవోభవ. మనం ఏదైనా కార్యక్రమంలో ఉండేటప్పుడు ఒక సకాలంలో ఒక అతిథి వచ్చి మీ ఇంట్లో భోంచేస్తాను అనేటప్పుడు సాక్షాత్ విష్ణు స్వరూపంగా మనం భావించాలి. అతనికి తప్పనిసరిగా మనం ఇంత అన్నం పెట్టినట్లయితే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు వస్తాయి, మహాలక్ష్మి కరుణిస్తుందని చెప్పేసి వేదవాంగ్మయం కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి ధర్మాలన్నీ కూడా మనం పాటించగలిగితే పరమేశ్వరుని తాలూక అనుగ్రహం తప్పనిసరిగా మనం పొందగలుగుతాం. ఇకపోతే ఉపమన్యు మహర్షి కాలి బొట్టల వేల మీద నిలబడి వేలాది సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుని మహానుభావుడయ్యాడు. తన దరిదాపుల్లోనే పరమేశ్వరుడు ఉండేటట్టుగా వరం పొందాడు. అంతటి గొప్ప మహాముని ఉపమన్యు మహర్షి. అప్పుడు ఆ ఉపమన్యు మహర్షికి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవడానికి వస్తే కృష్ణ పరమాత్మను చూసి, కృష్ణ, నువ్వు సకల సమర్థుడివి, భూలోకంలో సమస్త జనావిలకి కూడా నువ్వు ఒక ఆధారభూతమై ఉంటావు. నీలోని ఓర్పు, సహనం, దయ, దాక్షిణ్యం, తర్వాత అనేక రకాల జిజ్ఞాస, జ్ఞానం, చాలా లక్షణాలు, నీలో ఉత్తమమైన లక్షణాలు ఉన్నాయి. నీకంటే మంచి గొప్ప విద్యార్థి మరి ఎవడు ఉండడు. కాబట్టి నీకు నేను శివుని తాలూకా శక్తిలో కొంత ధారపోస్తాను. నువ్వు ధర్మాన్ని పరిపాలించే విధంగా నువ్వు ఒక అవతార పురుషుడివే వెలుగొందువుగాక అని చెప్పేసి ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి ఎంచుకుంటాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేయాలనుకుంటే తపశ్శక్తితో నీ పరమేశ్వరుని ఆరాధించాలని చెప్పేసి అప్పుడు చెప్తాడు. ఆ తపశ్శక్తి కోసం ఉపమన్యు మహర్షి అంతకంటే చేశాడు. అంతకంటే రెట్టింపు విధానంగా శ్రీకృష్ణ పరమాత్మ తపస్సు చేసి శివుని తాలూకా ప్రసన్నంతో గొప్ప యోగి, త్యాగి అయ్యాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మానికి మారుపేరు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు మనం అనేక ధర్మాలు మానవ మనుగడికి అంతగానో ఉపయోగపడతాయి. కృష్ణ పరమాత్మకి అందుకే మనం ఏం చేస్తామంటే ఇదంతా పెద్దగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి మళ్ళీ మనం కొంత కథల రూపంలో మనం తెలియజేసుకోవాలంటే చాలా సమయం అవుతుంది. మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఏదైనా పూజా కార్యక్రమం చేసేటప్పుడు
ముందు వినాయకుని తలక పూజ చేస్తామని మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది. కానీ ముందుగా మనం ఏం చేయాలంటే ఆతిమ్యాకే స్వాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమ, సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమ అనేటువంటి నామాలతో ముందు ఆచమనం చేసి మన మనసు శుద్ధి చేసుకుంటాం. శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా నామాలని చెప్పిన తర్వాత మాత్రమే వినాయక పూజ చేసేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం మనలో ఉంది. అంటే కృష్ణుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అటువంటి కృష్ణ పరమాత్మ శివునికి పెద్ద వరం ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్మ పునీతుడయ్యాడు. అయితే పరమేశ్వరుడు బోలాశంకరుడు. ఏది ఇవ్వాలో, ఏది ఎవరికి ఇవ్వాలో, ఎవరి చేత సమస్తమైనటువంటి లోకాలు కూడా సుస్థిరపడతాయో తెలిసినవాడు. కాబట్టి బోలాశంకరుడు అన్నమాట నిజమే అయినా పరమేశ్వరుని తాలూకా ప్రసన్నం చేసుకోవడానికి మాత్రం అందరికీ సాధ్యం కాదు. ఏ మహానుభావులకో దక్కుతుంది అది. అలాగే చాలా పుణ్యాత్ములు సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం అంటే అని చెప్పి పరమేశ్వరుడికి ఒక స్తోత్రం కూడా ఉంది. మనం గత జన్మలో చేసుకున్న పుణ్యానికి మనం ఈ జన్మలో కొంచెం సౌభాగ్యంగా ఉండేటప్పటికీ అప్పుడు మనం మారకుండా మళ్ళీ మనం భక్తితో పరమేశ్వరుని ఆరాధించగలిగితే ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనం ఆయురాగ్య భాగ్యాలతో ఉంటాం. అయితే మనం కొంచెం గర్వంతో దైవభక్తిని మాని అనేక రకాల దురలవాట్లకు లోనై అనేక రకాల అపరిశుభ్ర వాతావరణంలో మనం పెరిగామంటే మన జీవితం వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం పర్వదినాల్లో శివారాధన ఎంత గొప్పదో అని చెప్పడానికి మాత్రమే ఈ విషయం తెలియజేశాను. కాబట్టి అందరూ కూడా శుచిర్భూతులై స్వామివారి తరక ఆరాధన చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ అంత వరంగా మనకి కూడా పరమేశ్వరుడు ఇవ్వాలనే కోరుకుందాం. అందరం కూడా తప్పనిసరిగా శివనామస్మరణతో ఆ శివుని తరక ఆశీస్సులతో ఆరోగ్య భాగ్యాలతో సుఖమయ జీవనాన్ని పొంది మరో జన్మంటూ ఉంటే శివ సాహిత్యానికి మనం వెళ్ళి మరో జన్మంటూ ఉంటే మంచి జన్మగా మళ్ళీ పుట్టి మళ్ళీ శివసేవ చేయడానికి భగవంతుడికి అనుగ్రహించమని చెప్పి కోరుకుందాం. కాబట్టి ఈ కార్తీక మాసం పర్వదినాల్లో అందరూ కూడా పరమేశ్వరుని తాలూకా ఆరాధన మాత్రం తప్పనిసరిగా చేసి ఆలయాలకు వెళ్ళి శుచిర్భూతులై ఏకాగ్రతగా స్వామిని ప్రార్థించినట్లయితే మనకి పరమేశ్వరుడు అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుందని చెప్తూ ఈ కథ ఇవాటితో ఈ విషయాన్ని ముగిస్తున్నాను. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ. నమస్కారం.